కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన దానికి నమ్మారు. కేసీఆర్ గారు తప్పు చేసినను బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు సహాయం చేయలేదనో రైతులకు సహాయం చేయలేదనో ఓడించలేదు. కాంగ్రెస్ పార్టీ వస్తే బీఆర్ఎస్ పార్టీ కంటే కేసీఆర్ కంటే ఎక్కువ పని చేస్తారని వారు భ్రమ కలిగించారు. కాబట్టి కొంత రైతులు కానీ పేదవారు కానీ ఆశపడి కాంగ్రెస్ ఓటేశారు. 112 రోజులు అయిపోయి 111 రోజులు కాలు పెడతా ఉన్నాం. ఏం జరిగింది? ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. ఆయన రేవంత్ రెడ్డి గారు 13 హామీలను 100 రోజుల్లో పట్టి అమలు చేస్తున్నాడు. అదొక ఆయుధం కాదు. మనకు ప్రజల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని ప్రజలకు వివరించడానికి ఈ 13 హామీలు ఏదైతే 100 రోజులు చేస్తారని హామీ ఇచ్చాడో అదొక ఆయుధం చాలు మనకు. ఇంతవరకు ఖజానా నుంచి 13 హామీలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు ఉన్నాయో ఒక్క రూపాయి కూడా ఖజానా నుంచి ఇంతవరకు ఖర్చు పెట్టలే. మరి ఏమైతుంది? ఉచిత బస్సులు అన్నాడు. ఆర్టీసీ కార్పొరేషన్ భరించుకుంటుంది, అదొక సంస్థ. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి 1 రూపాయి ఇస్తలేరు. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలుగానే మొన్న ప్రకటించారు. దానికి ఎవరిస్తుంది? సివిల్ సప్లై కార్పొరేషన్ భరించుకుంటుంది. విద్యుత్ 200 యూనిట్ ఉచితమన్నారు, డిస్కో భరించుకుంటుంది. అంటే ప్రభుత్వ ఖజానాకు వచ్చినటువంటి డబ్బు ఒక్క రూపాయి కూడా వారు ఇచ్చినటువంటి హామీలకు విడుదల చేయలేదు. 420 హామీలు. ఇవన్నీ నాకు తెలిసినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి వ్యక్తి ద్వారా ఆయన మరి 420 హామీలు ఉన్నాయి. ఇలా 13 హామీలేమో పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి కదా, ఎంత అయితే లెక్క అడిగిన నేను. సార్ మీరు ఇచ్చినటువంటి బుక్ 420 హామీలు లెక్క చూస్తే సార్ ఈ మొత్తం అమలు చేయాలంటే సంవత్సరానికి 3 లక్షల కోట్లు కావాలండి. సంవత్సరానికి ఈ అమలు చేయడానికి 3 లక్షల కోట్లు కావాలి. మన బడ్జెట్ లేదు 3 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఎంత దగా చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ ప్రజలను మోసం చేసింది. పక్క కళ్యాణ లక్ష్మి ఇస్తామంటే తులం బంగారం నమ్మిరు ఆడబిడ్డలు. నెలకు 2500 ఇస్తే నమ్మిరు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తే నమ్మిరు. 10,000 రైతు బంధు 15 ఇస్తే నమ్మిండు. డిసెంబర్ 9 తారీఖున రాగానే 2 లక్షల మాఫీకి సంతకం పెడతాడు నమ్మిరు. ఇది మన ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక అందరికంటే పెద్ద స్వార్థపరుడు మన మాజీ ఎంపీ గారు, ఇప్పుడు బీజేపీ అభ్యర్థి బీర్ పటేల్ గారు. స్వార్థపరుల పేరు రాస్తే బహుశా మా ఫస్ట్ పేరు ఆయన అవుతుంది. ఇక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, నీ చరిత్ర ఏంది, నీ కథ ఏంది? జైరాబాద్ పార్లమెంట్ నుంచి నీకు 2 సార్లు మేము గెలిపించుకున్నాం. 2014 గెలిపించుకున్నాం, 2019లో గెలిపించుకున్నాం. 2019లో గెలిచిన 6,000 తోటి ఆయన ఏం లేదు. జై శ్రీరామ్. మేము భక్తులం కాదా? మాకు దేవుడు నమ్మకం లేదా? మేము పూజ చేయమా? రాముడు ఇంటనే పుట్టిండా? రాముడు అందరు వాడు. కుల పట్టం పెట్టుకొని మత పట్టం పెట్టుకొని దేశం రాజకీయం ఆడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారి యొక్క నాయకత్వంలో చేసింది శూన్యం. ఈడీలు, సీడీలు, అరెస్టులు, దాడులు,
ఇవన్నీ భయపెట్టించి నాయకులు దొంగ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలకు ఏదైనా ఓటు అడిగే హక్కు ఉంది అంటే అది కేవలం మన కార్యకర్తలు మాత్రమే హక్కు ఉంది ఓటు అడగడానికి, ఇతరులకు ఎవరికి లేదు. మనం ధైర్యంగా వెళ్దాం.